Hello friends, welcome back to Shikara Academy. This is day 37, the economy, and the topic for today is public finance. So you need to have some idea about public finance. Public finance ni manam konta varaku fiscal policy ani kuda anochu. Actually public finance kante fiscal policy kante koncham ekkuva chadinatlaithe manaku public finance aitadi. So what is this public finance? Chadavandi. Asalu public finance ante enti? అసలు ఈ పబ్లిక్ ఫైనాన్స్ అనేది అంటే వాట్ ఆర్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ది పబ్లిక్ ఫైనాన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పబ్లిక్ ఫైనాన్స్ వీ ఆర్ గోయింగ్ టు రీడ్ వాట్ యూ హ్యావ్ టు రీడ్ బేసికల్లీ 3 పాయింట్స్. మనం ఏమేమి చదువుతామంటే వాట్ ఈస్ ది పబ్లిక్ ఎక్స్పెండిచర్. అసలు పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఓకేనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. అండ్ యూ హ్యావ్ టు రీడ్ వాట్ ఈస్ దిస్ పబ్లిక్ ఇన్కమ్ లేదా పబ్లిక్ రెవెన్యూ అంటారు కొంతమంది, ఓకేనా? పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, పబ్లిక్ ఇన్కమ్ లేదా పబ్లిక్ రెవెన్యూ అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ దిస్ పబ్లిక్ డెట్. పబ్లిక్ డెట్ అంటే ఏంటి? దీస్ ఆర్ ది బేసిక్ పాయింట్స్. పబ్లిక్ ఫైనాన్స్ అనేది చదివేటప్పుడు యూ హ్యావ్ టు రీడ్ దీస్ బేసిక్ పాయింట్స్, ఓకేనా? బేసిక్ పాయింట్స్ అంటే చిన్న పాయింట్స్ అని కాదు, దే ఆర్ హ్యూజ్ టాపిక్స్. యూ హ్యావ్ టు రీడ్ అండ్ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. పబ్లిక్ ఎక్స్పెండిచర్లో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ యూ హ్యావ్ 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్ కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఓకేనా? వెన్ యూర్ రీడింగ్ దిస్ పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఎక్స్పెండిచర్లో వీ హ్యావ్ 2 types ఆఫ్ ఎక్స్పెండిచర్. వన్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ దెన్ యూ హ్యావ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. అండ్ ఇన్ ది పబ్లిక్ ఇన్కమ్, మీరు పబ్లిక్ ఇన్కమ్ చూసినప్పుడు ఇన్కమ్లో కూడా మనకు 2 types ఉన్నాయి మళ్ళీ, క్యాపిటల్ ఇన్కమ్ అండ్ లేదా క్యాపిటల్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ రెవెన్యూ ఇన్కమ్, ఓకేనా? లేదా క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ అనొచ్చు మనం. వాట్ ఈస్ దిస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వాట్ ఈస్ దిస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, వాట్ ఈస్ దిస్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ వాట్ ఈస్ దిస్ రెవెన్యూ రిసిప్ట్స్. అంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ది ఓరియంటేషన్ సెషన్, బట్ ఐ ఆమ్ ఆస్కింగ్ యూ టు రీడ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ వాట్ ఈస్ దిస్ పబ్లిక్ డెట్ అండ్ హౌ ఈస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇటువంటి ఈ పబ్లిక్ డెట్ అనే దానికి ఎట్లా రిలేట్ అయి ఉన్నాయి, ఇటువంటి విషయాలు చదవాలి. దెన్ యూ షుడ్ ఆల్సో రీడ్ అబౌట్ ది ఫిజికల్ పాలసీ. అసలు గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీ ఏంటిది? ద మానిటరీ పాలసీ ఈజ్ బ్రాట్ బై ది ఆర్బీఐ. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బ్రింగింగ్ వాట్? ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రింగ్స్ ది ఫిజికల్ పాలసీ. సో ఫిజికల్ పాలసీ అంటే ఏంటిది? ఫిజికల్ పాలసీ ఈజ్ నథింగ్ బట్ బడ్జెట్. ఫిజికల్ పాలసీ అంటే బడ్జెట్ని మనం ఫిజికల్ పాలసీ అనొచ్చు. బడ్జెటే మొత్తం ఫిజికల్ పాలసీ కాదు, బడ్జెట్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు బడ్జెట్ కూడా చదవాలి, ఓకేనా? అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు రీడ్ ఇన్ ది పబ్లిక్ ఫైనాన్స్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ టు రీడ్. పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది? పబ్లిక్ ఎక్స్పెండిచర్ 2 types. పబ్లిక్ ఇన్కమ్ అంటే ఏంటి, లేదా పబ్లిక్ రిసిప్ట్స్ లేదా పబ్లిక్ రెవెన్యూ అంటే ఏంటి, దాంట్లో అగైన్ 2 types. వాట్ ఈస్ దిస్ క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ వాట్ ఈస్ దిస్ రెవెన్యూ రిసిప్ట్స్. అండ్ why are we classifying into capital receipts and revenue receipts? And ఈ రెవెన్యూ రిసిప్ట్స్లో వాట్ ఈస్ దిస్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్లో మళ్ళీ ట్యాక్సెస్ రూపంలో వస్తాయి. ట్యాక్స్ ఇన్కమ్, ట్యాక్స్ రిసిప్ట్స్, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్. ట్యాక్స్ రిసిప్ట్స్లో అగైన్ యూ హ్యావ్ డైరెక్ట్ ట్యాక్స్ రిసిప్ట్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రిసిప్ట్స్. అండ్ వాట్ ఆర్ దోస్ నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్? నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్లో మనకి ఏముంటాయి? మనకు డివిడెండ్స్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటాయి, ఇటువంటివన్నీ ఇంక్లూడ్ అవుతాయి, ఓకేనా? అదే మనకు క్యాపిటల్ రెవెన్యూ లేదా క్యాపిటల్ రిసిప్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు అక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది కాబట్టి మనం దీపం పాలసీ మొత్తం చదవాలి, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆఫ్ ఇండియా మొత్తం చదవాల్సిన అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యూఆర్ రీడింగ్ అబౌట్ బడ్జెట్ వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆల్సో. FRBM గురించి కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇట్ విల్ బి బెటర్ ఇఫ్ యూ గో ఫార్వర్డ్ అండ్ ఇఫ్ యూ రీడ్ అబౌట్ ది ఫినాన్స్ కమిషన్స్ ఆఫ్ ఇండియా ఆల్సో, పర్టికులర్లీ లాస్ట్ 2 ఫినాన్స్ కమిషన్స్ ఆఫ్ ఇండియా. సో ఈ విషయాలన్నింటినీ కనుక మీరు కనుక చదివినట్లయితే ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది కమింగ్ ఎగ్జామినేషన్. అండ్ ఇవన్నీ వెన్ యూ కవర్ ఆల్ దీస్ టాపిక్స్ పర్టికులర్లీ యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2. క్యాపిటల్ అంటే ఏంటిది, రెవెన్యూ అంటే ఏంటిది, వాటికి డిఫరెన్స్ మీకు అర్థమైనప్పుడు అండ్ వీటన్నిటిని మీరు సమప్ చేసుకొని ఒక మంచి ఐడియా తెచ్చుకున్నప్పుడు పబ్లిక్ ఫైనాన్స్ మీద యూ విల్ బి ఈజీలీ ఏబుల్ టు అటెండ్ ది ఆన్సర్. అంటిల్ దెన్ ఐ విల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్.